గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. బీసీ రిజర్వేషన్ అంశం ముఖ్యంగా ఇప్పుడు రిజర్వేషన్స్ బాగా ఈ మధ్య ఫైట్ నడిచింది. మరి ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, ఎట్లా ముందుకు? రిజర్వేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పేటెంట్ రైట్. ఎవరు ఎన్ని మాట్లాడినా సామాన్య ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎంత తపన పడ్డది, ఎంత ప్రయాసపడ్డది అనేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మొదటిసారిగా స్వాతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 చట్టాలు చేసి కేంద్రానికి పంపితే గవర్నర్ గారు పెండింగ్లో ఉన్నాయి. బీజేపీ మొకాలెడ్డేస్తూ ఉంది. చట్టాలకు ఆమోదం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకుని దాన్ని ఆపెట్టారు. ఢిల్లీ తలుపు చట్టాలు 2 సార్లు ధర్నాలు చేశాం. చేయాల్సిన పనులన్నీ కూడా చేశాం 42% రిజర్వేషన్ కోసం. ఇంకా ఆపేది లేదు. ఇది ఆగిపోయే సమస్య కాదు. ఈ ప్రక్రియ కంటిన్యూ నడుస్తుంది. ఎలక్షన్లు అనేవి కింది స్థాయిలో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పోవాల్సి వస్తున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు హైకోర్టు తీర్పు తదనంతరం నిర్ణయం తీసుకుంటాం. సర్పంచ్ ఎలక్షన్లు కూడా పౌరులు ఓటకు వినియోగించుకోవాలి, క్వాలిటీ నాయకత్వం ఎంచుకోవాలి. అంటే ఈ ఎలక్షన్లో అసలు ఎట్లా కాంగ్రెస్ పార్టీ అంశం ఇట్లా ఈ విధంగా ముందుకు తీసుకుపోతే ఏమనుకుంటారు అసలు ప్రజలు? సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, ఇస్తున్న ఉద్యోగాలు, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యము, ఇందిరా మిల్లు ఇవన్నీ కలిసి 90% పైగా కాంగ్రెస్ సర్పంచులు, కాంగ్రెస్ సానుభూతులు గెలుస్తారు. ఇలా బీజేపీకి, బీఆర్ఎస్కి ఈ రాష్ట్రంలో స్థానం లేదని జూబ్లీస్ ఎన్నికల్లో నిరూపణ అయింది. బీజేపీ డిపాజిట్ పోయింది. అదే పరిస్థితి గ్రామాల్లో కూడా ఉంటుంది. ఎంతో కొంత బీఆర్ఎస్ అక్కడిక్కడ చిగురించే ప్రయత్నం చేసినా చిగురించదు, ఈ రాష్ట్రంలో స్థానం లేదని జూబ్లీస్ ఎన్నిక చెప్పింది. బీజేపీ పరిస్థితి ఏమంటారు? డిపాజిట్ పోయింది కదా, ఇంకా బీజేపీ ఏముంటుంది ఈ రాష్ట్రంలో? ఇది పరిస్థితి. మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మరి దీనికోసం ఇప్పటికే పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రక్రియ అయితే మొదలైంది అన్నట్టుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తున్నారు. మరి బీఆర్ఎస్కు సర్పంచ్ ఎన్నికల్లో అక్కడక్కడ మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో విజయాలు కైవసం చేసుకునే ప్రక్రియ ఉంటుందని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.